సునంద అయితే తన బెడ్పై అలా పడుకొని ఉంటుంది. కరెక్ట్గా 12 అయ్యేసరికి అలారం మోగుతుంది. మోగేసరికి సునంద ఒక్కసారిగా మెలకువ వచ్చి, ఏంటి ఈ టైంలో అలారం ఎవరు పెట్టారు? 12 అయింది. అసలు ఈయన లేరేంటి? ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి సునంద లేచి అలా బయటికి వెళ్తుంది. ఏమండి ఏమండి ఎక్కడ ఉన్నారండి అని పిలుస్తూ ఉంటుంది. అయినా సరే పలకకపోయేసరికి అలా హాల్లోనికి వెళ్తుంది. ఏమండి అనుకుని వచ్చేసరికి ఒక్కసారిగా లైట్స్ ఆన్ అయ్యి బాంబులు పేల్చుతూ తనకైతే సర్ప్రైజ్ ఇచ్చి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు. ఇక అందరూ కూడా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అత్తయ్య గారు, హ్యాపీ బర్త్డే టు యూ అమ్మ, హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ సునంద అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా తన బర్త్డే విషెస్ చేస్తూ ఉంటారు. అలా తనకైతే వాళ్ళ ముగ్గురు కలిసి సర్ప్రైజ్ ఇస్తారు. అది చూసి సునంద అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక సునంద అలా సంతోషంగా ఉండడం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషిస్తూ ఉంటారు. ఇక సునంద అయితే సర్ప్రైజ్ అవుతుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆనంది అయితే హ్యాపీ బర్త్డే టు యూ అత్తయ్య గారు అని చెప్పి అంటుంది. థ్యాంక్ యూ ఆనంది అని చెప్పి సునంద అంటుంది. హ్యాపీ బర్త్డే మై డియర్ అని శశికాంత్ కూడా అంటాడు. ఇక అక్కడే ఉన్న ఆదిత్య అయితే అమ్మ హ్యాపీ బర్త్డే టు యూ, నీ బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వాలని నేను అనుకున్నాను. అది ఏంటి అంటే ముందే ఇచ్చేసాను కదమ్మా, నా మాట ఆనంది వినేలా చేస్తానని చెప్పాను. ఆనంది నా మాట విని ఈ కేసుని గెలిపించిందమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న సునంద అయితే సంతోషిస్తూ ఉంటుంది. ఇక ఏంటి ఇదంతా నాకు చెప్పకుండా మీరు ఇదంతా అరేంజ్ చేశారు కదా అని చెప్పి సునంద అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న శశికాంత్ అయితే హలో మై డియర్ వైఫ్ గారు, ఇదిగోండి మీకోసం కేక్ కూడా సిద్ధం చేశామని చెప్పి కేక్ని తీసుకువస్తాడు. ఇక కట్ చేయండి అత్తయ్య గారు అంటే సునంద కేక్ కట్ చేస్తుంది. ఇక కట్ చేసి ఆ శశి, ఆదిత్య, ఆనంది వాళ్ళ ముగ్గురికి కూడా తినిపిస్తుంది. అలా వాళ్ళైతే సునంద బర్త్డేని అయితే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.